హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 30,000 లోపు ప్రైస్ సెగ్మెంట్లో ఏ మొబైల్ కొనుక్కోవాలి అనే దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో మార్కెట్లో చాలా మొబైల్స్ లాంచ్ అయ్యాయి, ప్లస్ కొన్ని మొబైల్స్ రాబోతున్నాయి కూడా. అయితే వీటిని దృష్టిలో ఉంచుకొని నేను మీకు కొన్ని మొబైల్స్ని అయితే సజెస్ట్ చేస్తాను. అయితే ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఒకప్పుడు ప్రైస్ అనేది ఎక్కువ ఉండే, ఇప్పుడు ప్రైస్ అనేది కొంచెం తగ్గింది కాబట్టి వాటిని కూడా నేను దృష్టిలో పెట్టుకొని ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ లిస్ట్లో నేను ఏదైనా ఒక మొబైల్ని మిస్ చేసి ఉంటే దాన్ని కూడా మీరు కింద కామెంట్లో రాయొచ్చు. సో ఫస్ట్ నాకు 30,000 లో ప్రైస్ సెగ్మెంట్ గురించి మాట్లాడినట్టయితే ఐక్యూ నియో 7 ప్రో మొబైల్ అనేది బాగా అనిపించింది. సో దానికి రీజన్ ఏంటి అంటే, ఇది లాంచ్ అయినప్పుడు 33,000 ఉండే, ఇప్పుడు 28,000కి వచ్చింది. కాకపోతే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే, త్వరలోనే ఐక్యూ నియో 9 ప్రో కూడా రాబోతుంది. సో మరి ఈ ఐక్యూ నియో 7 ప్రోతో పోల్చుకున్నట్టయితే ఆబ్వియస్లీ దాంట్లో మనకు అడ్వాన్స్డ్ చిప్ సెట్ ఉంటుంది. ఇలా స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ఉంటుంది, దాంట్లో 8 Gen 2 ఉంటుంది. సో మరి అదే బెటర్ ప్రాసెసర్, కాకపోతే ప్రైజింగ్ కూడా ఎక్కువనే ఉండబోతుంది. అంటే 30 నుంచి 35,000 మధ్యలో అయితే దాన్ని ప్రైజింగ్ పెడతారు. సో వాళ్ళు ఏంటంటే OnePlus 10R చూసారు, దాన్ని టార్గెట్ చేసుకుంటూ అయితే మొబైల్స్ని లాంచ్ చేస్తూ ఉంటారు. మరి అయితే ఇప్పుడు మీకు ఒకవేళ 30,000 లోపు మంచి పర్ఫార్మెన్స్, మంచి కెమెరా ఫోన్ కావాలి, మంచి బిల్డ్ క్వాలిటీ ఉండే ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఐక్యూ నియో 7 ప్రో వైపుకి అయితే వెళ్ళొచ్చు. మనకు దీనిలో 5000 mAh బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఒక దాదాపుగా అన్ని అరగంట లోపే మొబైల్ని ఫుల్గా ఛార్జ్ చేసేస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఏ మొబైల్ లాంచ్ అయినా సరే ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది అని అంటే అరగంట దగ్గరలో, అంటే 20 నిమిషాలు, 25 నిమిషాలు, 30 నిమిషాలు అక్కడక్కడనే మొబైల్ని ఛార్జ్ చేసేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు 8GB 128GB స్టోరేజ్ దొరుకుతుంది. అంటే ఇదే ప్రైజింగ్లో మనం ఇంకా నేను వేరే ఆప్షన్స్ చెప్తాను మీకు, దాంట్లో 256GB స్టోరేజ్ దొరుకుతున్నాయి అన్నట్టు. సో ఆ పరంగా చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడ స్టోరేజ్ అనేది కొంచెం తక్కువ వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీనిలో మనకు సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే బాగుండు. ప్లస్ మనకు అప్డేట్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి ఒక 1 year తగ్గిపోతాయి. ఇప్పుడు మనము ఐక్యూ నియో 9 ప్రోతో పోల్చుకున్నట్టయితే ఐక్యూ నియో 7 ప్రో అనేది ఓల్డ్ డివైస్ కాబట్టి దాంతో కంపేర్ చేసినప్పుడు అయితే మాత్రం ప్రైస్ అనేది తక్కువ ఉండొచ్చు. కాకపోతే ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ 1 year పాటు అయితే తగ్గిపోద్ది అన్నట్టు. ఈ ఐక్యూ నియో వాళ్ళ గురించి మాట్లాడినట్టయితే శాంసంగ్ లాగా, వేరే కంపెనీ లాగా 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు మేజర్ అప్డేట్స్ ఇవ్వరు. 2 సంవత్సరాల వరకు అయితే ఇస్తూ ఉంటారు కాబట్టి అది కూడా మనం ఇక్కడ ఒకటి గమనించాలి. కాకపోతే మీకు మంచి పర్ఫార్మెన్స్ ఉండే ఫోన్ కావాలి, 30,000 లోపు కావాలంటే ఈ మొబైల్ని కొనుక్కోవచ్చు. నేను ఇప్పుడు ఈ మొబైల్ కొనుక్కోని ఎందుకు అంటున్నానంటే, ఈ మధ్యకాలంలో రియల్మీ వాళ్ళు వీళ్ళకి సంబంధించిన 12 ప్రో ప్లస్ అని చెప్పేసి, నెక్స్ట్ రెడ్మీ వాళ్ళు 13 ప్రో ప్లస్ అని చెప్పేసి వీళ్ళ మొబైల్స్ని తీసుకొచ్చారు చూసారా. సో వాటి గురించి మాట్లాడతారు. అంటే దానిలో మనకు IP68 రేటింగ్ ఇప్పుడు రెడ్మీలో ఎక్కువ ఉండొచ్చు, అయినా కూడా సరే పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్టయితే మాత్రం ఐక్యూ నియో 7 ప్రోకి అయితే అది ఎక్కడ కూడా పోటీనివ్వదు. ఐక్యూ నియో 7 ప్రో అనేది చాలా ముందు ఉంటుంది, దానికి 30,000 పెట్టేవాళ్ళు. 30 ఎక్కడ, 32,000, 33,000 ఉన్నది హయ్యర్ వేరియంట్. సో మరి దానికి అంత ఎక్కువ డబ్బులు పెట్టే బదులు ఐక్యూ నియో 7 ప్రో కొనుక్కోవడం బెస్ట్. లేదు ఇక నాకు 25,000 నా బడ్జెట్ అనుకుంటే ఇంకొక మంచి మొబైల్ ఉంది, పోకో X6 ప్రో అని చెప్పేసి. సో ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఎవరైతే గేమింగ్ చేయాలనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే సూపర్గా ఈ మొబైల్ అనేది నచ్చుద్ది. సో దీనిలో మనకు MediaTek Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్, 14 5G బ్యాండ్స్ వరకు అయితే దొరుకుతాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు 8GB 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి ఈ మొబైల్ దొరుకుతుంది, అంటే స్టోరేజ్ అనేది ఎక్కువ వస్తుంది. అయితే మరి ఈ పోకో గురించి మాట్లాడినట్టయితే ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే మొబైల్ కొనుక్కున్న తర్వాత మదర్ బోర్డ్ డ్యామేజ్ అయితే ఎట్లా, పోకో ఫోన్స్ పాడవుతాయి కదా అని చెప్పేసి ఒక ట్రస్ట్ ఇష్యూ అయితే ఉంది. దానికి రీజన్ ఏంటంటే ఇంతకుముందు చాలా మొబైల్స్ అనేవి పోకోకి సంబంధించినవి పాడైపోయాయి. కాకపోతే ఈ మధ్యకాలంలో అయితే అటువంటి ఇన్సిడెంట్స్ బయటికి రాలేదు కాబట్టి ఓకే, నన్ను అడిగితే మాత్రం నమ్మొచ్చు, ఒక డౌట్ ఆఫ్ బెనిఫిట్ అయితే దీనికి ఇవ్వచ్చు. అయితే ఈ మొబైల్ గురించి మాట్లాడిన ఇంతకుముందు చెప్పినట్టు కెమెరా పరంగా చూసుకున్నట్టయితే ఐక్యూ నియో 7 ప్రో అంత సూపర్గా ఉండకపోయినా సరే ఓకే, డీసెంట్గానే ఉంటుంది. ఒకవేళ మీకు BGM అనేది 90 FPS ఆడాలి అనుకుంటే ఐక్యూ నియో 7 ప్రో లేకపోతే ఈ పోకో X6 ప్రో అనేది రెండు కూడా మంచి ఆప్షన్స్. రెండు మొబైల్స్లో దేని కొనుక్కున్నా సరే మన డబ్బులు అనేవి వేస్ట్ అవ్వవు. మళ్ళీ ఇంకోటి నేను ఇంతకుముందు చెప్పినట్టు దీనిలో అప్డేట్స్ అనేవి బాగా వస్తాయి. అంటే HyperOS వస్తుంది, ప్లస్ 4 years పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అది కూడా దీనికి అడ్వాంటేజ్ అని చెప్పేసుకోవచ్చు. ఇక HyperOS గురించి మాట్లాడినట్టయితే ఇంతకుముందుతో పోల్చుకున్న పోకో UI అని అనుకోండి, MI UI అనుకోండి, దాంతో పోల్చుకున్నట్టయితే పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు. కాకపోతే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు. ఇక నాకు పోకో వద్దు అని అనుకునే వాళ్ళు, ఇదే ప్రైజింగ్లో నాకు ఒక మంచి మొబైల్ కావాలనుకునే వాళ్ళు ఐక్యూ నియో 7 తీసుకోవచ్చు. ఐక్యూ నియో 7 ప్రో కాదు, ఐక్యూ నియో 7. దీని గురించి మాట్లాడితే MediaTek Dimensity 8200 ప్రాసెసర్ని యూజ్ చేసేస్తారు. దీనిలో కూడా మనకు గేమింగ్ అనేది చాలా బాగుంటుంది, 120 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది. సో అన్నీ బాగుంటాయి. కాకపోతే కెమెరా పరంగా చూసుకున్నట్టయితే దీనిలో మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అని ఒకదాన్ని ఎగరగొట్టేసారు. ప్లస్ ఈ ఫోన్ అనేది కొంచెం ఓల్డ్, ప్లస్ ఇంకోటి 8GB 128GB దొరుకుద్ది. సో ఈ విషయాలను అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు పర్ఫార్మెన్స్ కోసం బాగుండాలి అనుకుంటే మాత్రం మొబైల్ బాగుంటుంది. డిజైన్ కూడా కొంచెం ఓల్డ్గా అనిపిస్తూ ఉంటుంది. కెమెరా కూడా అంత అప్ టు మార్క్ అయితే ఏముండదు, పర్ఫార్మెన్స్ కోసం మాత్రం బాగుంటుంది. నెక్స్ట్ 25,000 ప్రైస్ సెగ్మెంట్లో నాకు
క్లీన్ యూఐ ఉండే ఒక మొబైల్ కావాలి, స్లిమ్గా ఉండాలి, లైట్ వెయిట్గా ఉండాలి, కర్వ్ డిస్ప్లే ఉండాలి అని అనుకుంటే మనకు మోటో వాళ్ళ హెచ్40 నియో కాదు హెచ్40 ఈ మొబైల్ని కొనుక్కోవచ్చు. IP68 రేటింగ్ కూడా వస్తుంది. ఇక మోటరోలా వాళ్ళు ఈ మధ్యకాలంలో తక్కువ బడ్జెట్ అంటే 20,000 ప్రైస్ సెగ్మెంట్లో కూడా IP68 రేటింగ్ ఇచ్చేస్తారు. కాబట్టి ఇది 20,000 కాబట్టి మనకు ఆరంగా IP68 రేటింగ్ ఉంటుంది, వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, మొబైల్ అనేది చాలా పల్చగా ఉంటుంది, కర్వ్డ్ అంటే కర్వ్డే ఇక సో అట్లుంటుంది. సో ఆ విధంగా అయితే ఈ మొబైల్ డిజైన్ ఉంటుంది. అయితే మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ రాదు. 4400 mAh బ్యాటరీ మాత్రమే ఉంటుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఫాస్ట్ ఛార్జర్ ఇస్తారు, కాకపోతే బ్యాటరీ బ్యాకప్ అనేది అయితే ఎక్కువ రాదు. ఇంకోటి మొబైల్ అనేది కూడా అప్పుడప్పుడు హీట్ అవుతూ ఉంటుంది. నేను వాడి చూసినప్పుడు అయితే హీట్ అనిపించింది నాకు. కెమెరా పర్ఫార్మెన్స్ అనేది అంత అప్ టు మార్క్ ఉండదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన ఈ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడితే అప్డేట్స్ అనేవి ఫాస్ట్ ఇవ్వరు మోటరోలా వాళ్ళు. వీళ్ళు ఇక్కడ చాలా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది వేరే బ్రాండ్స్తో పోల్చుకున్నట్టయితే. కాకపోతే నేను చెప్పాను కదా, మంచి గుడ్ లుకింగ్ మొబైల్ కావాలి, స్లిమ్గా ఉండాలి, కర్వ్ డిస్ప్లే కావాలి, 20,000 దగ్గరలో కావాలి అని అనుకుంటే తీసుకోవచ్చు. ఇక గేమింగ్ గురించి మాట్లాడినట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్ యూస్ చేస్తారు. BGM లాంటి గేమ్స్ని మనం 60 FPS వరకు అయితే ఆడుకోవచ్చు. మొత్తానికి ఏంటంటే గేమింగ్ ఫోన్ ఏం కాదు, గుడ్ లుకింగ్ ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. IP68 రేటింగ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అంటే మొబైల్ అనేది నీళ్ళలో పడిపోయినా కూడా ఏం కాదు. మీ డబ్బులు అనేవి ఇంకొంచెం తక్కువ అయిపోయాయి అనుకోండి. అంటే 22,000 ఆ ప్రైజింగ్లో మీరు కొనుక్కోవాలి అనుకుంటే OnePlus Nord CE3 ఉంది. లైట్ కాదు, CE3. దీని గురించి మాట్లాడినట్టయితే మనకు ప్లాస్టిక్ బిల్డ్ ఇచ్చారు, స్క్రాచెస్ అనేవి ఈజీగా పడిపోతాయి. ప్రైజింగ్ కూడా మరి తక్కువనే ఉంది. ఒకవేళ మీకు మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉండే మొబైల్ కావాలి, OnePlus బ్రాండింగ్లో మొబైల్ కావాలి అనుకుంటే ఈ మొబైల్ని కొనుక్కోవచ్చు. స్నాప్డ్రాగన్ 782 ప్రాసెసర్ని అయితే దీనిలో వీళ్ళు యూస్ చేశారు. డీసెంట్ ప్రాసెసర్ ప్లస్ బ్యాలెన్స్డ్ ఉంటుంది అన్నట్టు. దాంట్లో వీళ్ళు అన్ని కెమెరాస్ బాగుంటాయి, పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అంటే సూపర్గా ఏం కాదు, అన్ని బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ప్లస్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక మనం సూపర్ అని చెప్పేసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది. అయితే దీనిలో మనకి 8GB 128GB స్టోరేజ్ దొరుకుతుంది 22,000లో. ఇక 22,000 అంటే మీరు వేరే వాటితో పోల్చుకున్నట్టయితే 3,000 తగ్గిపోతాయి కాబట్టి ఇక్కడ మనకు స్టోరేజ్ కూడా తగ్గిపోయింది. మొత్తం చూసుకున్నట్టయితే నాకు OnePlus మొబైల్ కావాలనుకుంటే దీన్ని కొనుక్కోవచ్చు. లేకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టు దీనికి ఒక 2-3,000 యాడ్ చేసుకుంటే మనకు పోకో X6 Pro రూపంలో ఒక మొబైల్ ఉంది, ప్లస్ iQOO Neo 7 Pro రూపంలో కూడా ఒక మొబైల్ ఉంది. దీంతో పాటు ఇంకొక 2 మొబైల్స్ కూడా ఉన్నాయి. మన iQOOకి సంబంధించిన Z7 Pro మొబైల్ ఉంది. అయితే ఈ మొబైల్ గురించి మాట్లాడితే దీనిలో మనకు స్టీరియో స్పీకర్స్ ఇవ్వరు, సింగిల్ స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తారు. గేమింగ్ కూడా అంత సూపర్ గేమ్ ఉండదు. మీడియాటెక్ డైమెన్సిటీ 721 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తారు. అదే 22,000 ఆ ప్రైసింగ్లో దొరుకుతూ ఉంటుంది. అయితే దీనిలాంటి మొబైల్ Vivo T2 Pro దొరుకుతుంది. వీళ్ళిద్దరు కూడా రెండు సేమే, iQOO అన్న Vivo అన్న సేమే, కాకపోతే బ్రాండింగ్ చేంజ్. మీకు ఏ మొబైల్ అనేది తక్కువ దొరికితే ఆ మొబైల్ కొనుక్కోండి. ఇక రెండు సేమ్ టు సేమే. అయితే దీని గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా అంత సూపర్ గేమ్ కాదు, కానీ గేమింగ్ కోసం యావరేజ్. కాకపోతే కెమెరా అనేది బాగుంటుంది. హ్యాప్టిక్స్ అనేవి కూడా మనకు అంత ఎక్కువ ఏమి ఉండవు. ఇంతకుముందు నేను చెప్పిన అన్ని మొబైల్స్లో హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అనేది బాగుంటుంది, కాకపోతే దీనిలో హ్యాప్టిక్స్ అనేవి ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే 22,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే మరి మీకు OnePlus వద్దనుకుంటే దీన్ని కొనుక్కోవచ్చు. మరి మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి ఈ మొబైల్స్ కాకుండా మనకు రానున్న రోజులలో నథింగ్ ఫోన్ 2A లాంటి మొబైల్, హానర్ మొబైల్ XB అనే పేరుతో వస్తుంది. ఇంకా చాలా మొబైల్స్ అయితే మార్కెట్లోకి రాబోతున్నాయి. మరి వాటి ప్రైజింగ్ ఏముంటుందో చూడాలి. సో అవి వచ్చిన తర్వాత నేను 30,000 లోపు ప్రైస్ సెగ్మెంట్లో ఏ మొబైల్ కొనుక్కోవాలి అనేది అప్పుడు ఒక వీడియో చేస్తాను. సో ప్రజెంట్ ఇది. మరి మీకు ఏ మొబైల్ నచ్చింది అనేది కింద కామెంట్లో రండి. ప్లస్ మీకు వీటికి సంబంధించిన బయింగ్ లింక్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి, అక్కడ నుంచి అయితే మీరు కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ.